మీ గుచ్చాలు ఫీడర్లు ఆడబోతున్నాము. ఈరోజు స్టైల్ మార్చుకున్నాను. ఫిషింగ్ ఈరోజు మొత్తం గుచ్చాలే చూడండి. 4 డబ్బాలు గుచ్చాలు, 4 డబ్బాలు ఫీడర్లు వేయబోతున్నాను. అయితే ఏ దాన్ని పడుతుందో ఫస్ట్ మీకు రిజల్ట్ కూడా చెప్తాను. ఇవి 4 ఇవి తర్వాత వాటర్లో త్రో చేద్దాం. మనం ఫస్ట్ ఫీడర్ వేద్దాం. చూడండి, ఈ డబ్బా వేరే డబ్బా కదా, సౌండ్ మాత్రం హైలైట్ వస్తుంది. మనం గిట్ట పెట్టుకుంటే సరిపోతుంది. గుళ్ళ మధ్యన చేప పడినట్టు మాత్రం గిర్రం తిరుగుతుంది. ఓకే, ఇలాగనే గుచ్చాలు కూడా వేసేద్దాం. గుచ్చాలు కూడా మనకి ఫీడర్లు జిమ్ అలవాటు కదా, ఈ గుచ్చా జిమ్ముదాం. ఎంత వద్ద చూద్దాం. అసలు సీజన్ కూడా పెట్టలేను, ఉత్త లైన్లు గుచ్చాలే మాత్రమే. జిమ్మాలా ఎంత దూరం పద్ధతి చూద్దాం. హల్కా కొడుతుంది చాలా. ఇంటికి గుచ్చాలకి గట్టి ఉండాలన్న. ఫీడర్లు గుచ్చాలు ఆడబోతున్నాం ఈరోజు. అయితే డబ్బాలు మొత్తం వేసేద్దాం. ఇలాగనే 8 డబ్బాలు ఉన్నాయి. అవి 4 ఇవి 4. 8 డబ్బాలు వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఏదో చాప్ బండి తిరుగుతుంది. చాలా ఫాస్ట్ గుంజింది. ½ కేజీ ఉంటుందో, ½ కేజీ ఉంటుందో రావు పిల్ల. మూతి పైన అయింది ఇది. మనం గుచ్చాలు ఫీడర్లు అనుకుంటాం కదా, ఫస్ట్ ఫీడర్కి అటాక్ అయింది. దీన్ని చికెన్ వేసేద్దాం. ఎలా ఉందనుకోండి, ఫస్ట్ సన్న వస్తేనే తిరుగుతుంది చేప వాసనకి. ఇది సెకండ్ ఫిష్. ఇది మనకి ఫస్ట్ ఉప్పు తీసుకున్నాను ఎప్పటికైనా చేప అన్నప్పుడు. సెకండ్ ఫిష్ పడింది. చిన్నగా తగులుతున్నాయి. అయితే ఇది కూడా ఫీడర్కే పడింది, గుచ్చకేం పడలేదు. ఓకే, నెక్స్ట్ టైం పడుతుంది చూద్దాం. మరి ఇప్పుడే వేసిన నన్ను దీన్ని. ఏమన్నా 2 అయినాయి దీనికి. నా లైన్ వచ్చింది.
మీ లైన్ వచ్చిందే. నా ఫీడర్ వచ్చింది ఫ్రెండ్స్. పక్క ఉక్కు తీసేస్తుంది దీన్ని. ఉక్కు చూడండి ఏడైందో, నోట్లో కాకుండా ముక్కు మీద అయింది. కొద్దిగా అంటే పోయేది. ఒక ఫీడర్ ఎమ్మడి పెట్టుకొని వచ్చింది. చిక్కమరా ఆడుందన్న సంచిలో చేప పడింది ఆ దీనికి. పోయి ఉసిపోయింది. పెద్దవి మిస్ అయ్యి చిన్నవి వస్తున్నాయి. మూతి పైన ఎన్ని అయింది ఉక్కు, నోట్ల కాలేదు. కేజీ ఉంటుంది. ఇవి మొత్తం ఫీడర్లకే పడుతున్నాయి, గుచ్చాలకి ఏం రిజల్ట్ లేదు. దీన్ని చికెన్ వేసేద్దాం. చాలా స్లో ఉంది ఫిషింగ్. చలికాలం అయింది అనుకోనేమో. ఓకే, ఈరోజు చేపలు పన్నెండు మొత్తం చూపిస్తాను. అయితే మిస్సింగ్ చాలా ఉన్నాయి ఈరోజు. ఎన్ని మిస్సింగ్ అయినా అంటే ఒక 6 ఫీడర్లు పోయినాయి. మొత్తానికి అయితే 4 రవ్వులు గడ్డకు వచ్చినాయి. మనకు అవ్వచ్చింది అదృష్టం అనుకున్నాను, ఎందుకంటే ఇది చలికాలంలో చేపలు పడడమే కష్టము. అయితే ఇంక చేపలు పన్నెండు మొత్తం చూపిస్తా. చూడండి, అయితే చాలా మిస్సింగ్ అయినట్టు మనం వచ్చింటే మస్తు అవుతున్నాయి చేపలు ఈరోజు. చాలా మిస్ అయినవి. చూడండి, ఇదో 2 కేజీలు ఉంటుంది. ఇవి కేజీ ఒక ½ కేజీ ఉన్నాయి. మొత్తానికి అయితే 4 రవ్వులు వచ్చినాయి. ఇలా ఇది 2 కేజీలు పక్కా ఉంటుంది అనుకుంటా. బాబా ఓకే, ఈరోజు వీడియో ఇది. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందర ఉంటా. ఓకే, మరి బాయ్. లాస్ట్ చూపించాలన్నట్టు